చింత యావత్తు ఆయన మీద వేయండి. అదే దేవుడు చెప్పే మాట. మీ చింత యావత్తు, నీ చింత ఏదైతే ఉందో, నేనంటాను నీ బాధ ఏదైతే ఉందో, నీ కష్టం ఏదైతే ఉందో, నీ నష్టం ఏదైతే ఉందో, నువ్వు అంటున్నావే ఇవి నాకు శ్రమ దినాలు, వాటన్నిటిని నువ్వు అంటున్నావే కీడు జరుగుతుందని, వాటన్నిటిని ఆయన మీద వేయి. ఆయన భరిస్తాడు. భరించి ఏం చేస్తాడు? తన శాంతిని, సమాధానాన్ని మీకు ఇస్తాడు. ప్రభు అదే చెప్పాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చుచున్నట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఇంకేం కావాలి? ఆయన ఎవరు తెలుసా? చింతలు మోయువాడు, చింతలు బాపు దేవుడు. ఆయన ధైర్యంగా ఉండొచ్చు, మనం నిశ్చింతగా ఉండొచ్చు, ఆయన మీద ఆనుకోవచ్చు. తన పూర్ణ శాంతిని మనం అనుభవించవచ్చు. ఆయనంట నిన్ను పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన భయపడిన దినాల్లో, కృంగిన దినాల్లో, విసికి వేసారిన దినాల్లో, ఇంకా నేను బ్రతకడం అవసరం లేదు అనుకున్న దినాల్లో దేవుడంట మన జీవితాలలో ఆయన ఏం చేస్తాడు తెలుసా? పేరు పెట్టి పిలుస్తాడు. అంటే నీ పేరు ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాడు ఆయన. ఎందుకు భయపడుతున్నావు? సియోను ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? యెహోవా మరిచాడు అనుకున్నావా? లేదు లేదు, యెహోవా నిన్ను మరిచిపోలేదు అంటున్నాడు. ఆయన నిన్ను మరిచిపోలేదు. ఆయన అందుకే పేరు పెట్టి పిలుస్తాడు. ఆయనంట గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. నా గొర్రెలు నాకు తెలుసు. యోహాను సువార్త 13లో ఆయన అంటాడు, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించుననుంది. పేరు పెట్టి పిలిచే దేవుడు. మనందరి స్థితి తెలుసా? ఎంత పేరు పెట్టి పిలుస్తాడంటే ఆయనకి నీ గురించి చిన్న విషయం కూడా తెలుసు. చిన్న విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. అందుకే ఆ విషయాన్ని చెప్పడానికి నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అని చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 10:30లో మీ తల మీద ఉన్న అంట వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి గనక భయపడకుడి అని చెప్తున్నాడు. మీకు తెలుసా మీ తల మీద ఉన్న వెంట్రుకలు ఉన్నాయో? తెలియదు కదా. కానీ మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ అంత శ్రద్ధ ఉంది దేవునికి. సహజంగా మనం కోమింగ్ చేసేటప్పుడు, తల దూక్కునేటప్పుడు చాలా ఊడిపడిపోతాయి రోజుకి, తెలుసా? సరాసరి ఒక మనిషి తల మీద 1,00,000 నుంచి అత్యధికంగా 1,50,000 వెంట్రుకలు ఉంటాయి, ఎక్కువ తక్కువగా. వాటిల్లో రోజుకి తెలుసా 50 నుండి 100 ఊడిపడిపోతూ ఉంటాయి. వాటన్నిటి లెక్క తెలుసు దేవునికి. ఎందుకు ఈ విషయం చెప్పాడు? మనం సహజంగా అంత పట్టింపు ఉండం, ఊడిపోతాయి ఎంటుకలంతా. కానీ నీవు పట్టింపు లేని విషయంలో నీ ఎడల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో అది చెప్తున్నాడు ఆయన. మనం వ్యక్తిని తీసేటప్పుడు అంటాం, ఒక వ్యక్తిని తక్కువగా చూసేటప్పుడు మనం వెంట్రుక లాగేసి అంటాం, దీంతో సమానం అంటాం. మనం ఎక్కిరించేటప్పుడు, ఒక వ్యక్తిని తక్కువ చేసేటప్పుడు అంటే లెక్కలేదు అని చెప్పడానికి. కానీ దేవుడు ఆ విషయంలో కూడా లెక్క. అంటే నీ గురించి దేవుడు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో చూడండి. పేరు పెట్టి పిలవడం, నీ తల మీద ఉన్న వెంట్రుకలు లెక్కించడం. ఆయన నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన ఎందుకు భయపడుతున్నావు? ఆయన పేరు పెట్టి పిలిచిన వారందరూ మార్తా ఎందుకు విచారం కలిగి ఉన్నావు? అనేక పనులతో ఎందుకు తొందర కలిగి ఉన్నావు అంటున్నాడు. అరియా ఏడుస్తున్నామా సమాధి యొద్ద? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. విచారం కలిగి ఉన్నారా? పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏడుస్తున్నారా? ఎందుకు? ఏమైందని? మోషేతో దేవుడు అన్నమాట, మోషే దేవుని బాహుబలం తక్కువైంది అనుకున్నావా?
తక్కువైంది అనుకున్నారా మీరు కూడా? మీ గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీ గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. మిమ్మల్ని గొప్ప పనికి సిద్ధం చేస్తున్నాడు. ఆ పని కొరకే నేటి దినాన మీకు ఈ అనుభవాలు. అంతే. ఈ అనుభవాలు లేకుండా గొప్ప పనికి ఎలా సిద్ధపడతారు? ఈ ఒత్తిడికి, ఈ ఘర్షణకు గురవ్వకుండా శ్రేష్టమైన పనికి మీరు ఎలా వాడబడతారు? ఇదే కదా దేవుడు చెప్తున్నాడు.